వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంట్రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. 1 కిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్లు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను, ఇలా తెల్లగా మారి. ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంతే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా. చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు, చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. బావగారు ఎంత స్వీట్ల బిజినెస్ అయితే మాత్రం ఇన్ని స్వీట్ల స్కాన్ ద బ్యాండ్స్. ఇవి నథింగ్ బావగారు. పెళ్లికి 250 వెరైటీలు ప్లాన్ చేసాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు షుగర్ తో చచ్చిపోవాలంతే. అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? ఫేస్బుక్ అంటే పిచ్చి, అన్ని అందులో అప్డేట్ చేసేస్తాడు. వీడు ఫస్ట్ 5 చాలా వైల్డ్ గా ఉండేది, మీ అమ్మాయి చాలా మైల్డ్ గా ఉంది. స్కాన్ ద బ్యాండ్స్. మైల్డ్ ఏమిటండి, గోల్డ్. మరైతే ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటే మధ్యలో మేవెందుకు? ముహూర్తానికి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. మీ చేదస్తానికి చెదరబట్ట కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? అయ్యి బాబోయ్, తుక్కు అయిపోతారు. 5 సెకండ్ల తర్వాత అయితే పీక్స్ చూస్తారు. అయితే లక్కని గెట్ రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2 1 గో. ఇదేంటి పోలీసులు వచ్చారు? ప్రభాకర్ అరెస్టర్. ఓకే సార్. మ్యామ్ యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఇదంతా? గులాబ్ జామ్ తింటుంటే గులకరాయి అడ్డుపడ్డట్టు శుభకార్యంలో అరెస్ట్ ఏంటండి? అసలు మా ఎండి గారు చేసిన తప్పేంటి? జనాల్ని స్వీట్స్ తో, పేషెంట్లని యాడ్స్ తో పిచ్చోళ్ళని చేయటం. అది మా వ్యాపారం. నేరం ఎలా అవుతుంది? నేరం ఎలా అవుద్దా? కాన్వెంట్ కోరోడ్ ర్యాంక్ కి మీ కాజాకి లింక్ ఏంటి? క్రికెట్ ప్లేయర్ 6 కి స్వీట్స్ కి సింక్ ఏంటి? పైగా సెలబ్రిటీస్ సేల్స్ బాయ్స్ లాగా వాడుకుంటున్నారని రాంచీ నుంచి, ధోని, మంగళగిరి నుంచి మంత్రి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది మరీ దారుణం సార్. కటింగ్ షాప్ లో షారూక్ ఖాన్ ఫోటో పెడతారు అంటే ఆయన ఎక్కడికి వచ్చి కటింగ్ చేయించుకుంటారు. ఏదో పబ్లిసిటీ స్టంట్. మీ స్టంట్ల వల్ల జనం హార్ట్లకి స్టెంట్లు వేయించుకుంటున్నారు. అందుకే లాయర్ దానే మీ ఎండి మీద మర్డర్ కేసు వేసాడు. మర్డర్ కేసా? yes. ఈ పిల్లని చేసుకుంటే బోనస్ గా నిన్ను కూడా బొక్కలో వేస్తారు. కారాగారం తప్ప కాపురం ఉండదు. స్కాన్ ద బ్యాండ్స్. మాకేం సంబంధం? మ్యాచ్ క్యాన్సిల్. అంతే కదా, మనకేం సంబంధం? స్కాన్ ద బ్యాండ్స్. రైట్. ఇంటర్వ్యూ చేసిన పని సార్, సిచ్యువేషన్ మొత్తం ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను సార్. చేసావా? అమ్మా లైఫ్ దుంపనాశనం చేసావా? ఏం చేశాడండి? నీ అరెస్ట్ న్యూస్ ఫేస్బుక్ లో అప్డేట్ చేశాడు. ఇక నీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కాదు కదా, ఎన్జిఓ సంబంధాలు కూడా రావు. అమెరికా ఆశలన్నీ ఆవరించేస్తావు కదరా. ఫేస్బుక్ లో పెడతావరా? అమ్మాయి, నువ్వు ఇలా చేస్తే ఇంకే సంబంధాలు రావు. అది చెప్పడానికి నువ్వెవడ్రా? చచ్చిపోతాడు నువ్వేమా? మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ విలన్ నువ్వే కదరా. పెళ్లి కొడుకుని కొట్టావు, అడ్డు వచ్చిన అమ్మా బాబుని కొట్టావు, మధ్యలో వచ్చిన పంతులను కొట్టావు, ఉత్తి పుణ్యానికి దానిని కొట్టావు. ఇప్పుడు నన్ను కూడా కొట్టేస్తావా? కళ్ళ ముందే కళల్ని కూలిపోయి మనుషులు కూల్చేస్తారా? ఇప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. బాబు, ఆడపిల్ల అరెస్ట్ అయితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందరూ ఒకే రకంగా అనుకుంటారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీ పరువు కాపాడండి. దయచేసి ఒక్క ఫేవర్ చేయడం. నేను మీ ఇంటాళ్ళున్నా అలా అనకండి బాబు. చూడడానికి సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారు. కృష్ణ గారు మంచి మనసు మన సీఏ గారిలో కూడా ఉందనే. ఆయన ప్రొడ్యూసర్లు డబ్బులు ఎక్కడా చూసి చూడనట్టు వదిలేసేవారంట. సీఏ గారి చిన్న కేసు విషయంలో మన ఎండి గారిని వదిలేలారా? ఇంకా ఆపండి. మీ మాటలు ఏంటంటేనే షుగర్ వచ్చేసిలా ఉంది. సరే, నా తంట లేదో నేను పడతాను. కాకపోతే మీ ఎండి గారు రోజు స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టారు. రోజు స్టేషన్ ఇంకా మాట్లాడదు. ఇందులో బేరాలు ఫిక్స్. ఈ డైరెక్టర్ గారు ఎక్కడ వచ్చాడు?
సార్ ఇందాక నుంచి ముసలాడు మీకోసం తెగ తిరిగేస్తున్నా. నేనేరా రంగమత్తనే అప్పటి నుంచి పిలుస్తున్నాను, వినపడలేదా నీకు? పిలిచావా అత్త? పిలిచావా అత్త? కొంచెం చించుకొని మరీ పిలిచాను. అంటే సన్నాయి మేళం కదా వినిపించా. అవునులే, నేను పిలిస్తే నీకు చెవులో సీతం వచ్చినట్టు ఉంటుంది. చూడరా ఆ పిల్లల ముఖాలు చూడరా ఎలా మునక్కాళ్ళలాగా వేలాడిపోయాయి. మధ్యాహ్నం పీకల దాకా మింగారుగా. మధ్యాహ్నం మింగింది కాదురా, సాయంత్రం డిస్కో డిస్కో బ్యాచులర్ పార్టీ పెట్టాలి. నీకు బ్యాచులర్ పార్టీ ఏమిటి? సార్ ఈ సీన్ మన సినిమాలో కూడా ఉంది సార్. పెట్టేసావా? ఈయన బ్యాచులర్ పార్టీ లేకుండా చచ్చిన సినిమా తీయడం. అయితే చావు. ఇదిగో దానికి నువ్వు పెళ్లి చేయడం కదరా, సాయంత్రం పార్టీ పెట్టలేదనుకో నీకు చేస్తా పెళ్లి. బామ్మగారు మీరు అదే మాట మీద ఉండండి. సింగపూర్ నుంచి సోనీ సౌండ్ సిస్టమ్ తెప్పించి, బాంబే నుంచి డీజేని రప్పించి, భూమిలోంచి డిస్కోతెక్క రేంజ్ లో లైట్లు గుమ్మరించేసి అంతా 5 లక్షల్లో ఫినిష్ చేస్తాను. ఈవిడ 60 ఏళ్ల బామ్మ కాదండి, 20 ఏళ్ల పిల్ల. ఏమైందండి? ఇప్పుడు ఏం రా ఫ్రీజ్? ఒరే అసలు నేను ఎందుకు పిలిపించాను రా? కథ రాస్తానికి. ఎంతవరకు రాసావు కదా? ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఆడియన్స్ షాక్ అవ్వాలని కూడా రాస్తా. నేను ఇస్తాను రా ట్విస్ట్. ఏంటది? నువ్వు ముసల్దాన్ని కళ్యాణ మండపంలో మర్డర్ చేయ, పెళ్లి ఆకూడదు, పోలీసులు రాకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. శుభం షాట్ లో ముసల్దాని శవం మంటల్లో భాగా భాగా లేకపోతే వదరాచలం అడవులు నరికి చెప్పిస్తాను. ఇదిగో నేను పార్టీ ఏర్పాట్లో ఉంటాను, నువ్వు ఏర్పాట్లో ఉండు. రే వీడికి సాయం చేయరు. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి ఏంట్రా కట్టించేయడానికి? ఫోన్ పెట్టేయ్యా. ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్దుని ఎదవల్ల. నువ్వెంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే. ధర్మం చేయండి బాబు, ₹1 ఉంటే ధర్మం చేయండి బాబు. ఏం బావా కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వుండు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, ₹1 ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం. మీరా? ఈ డైలాగ్ నాది కదా, కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను చూడగలిపోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 1 or 2 ఫీవరు. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకెందుకు ఆలస్యం, వెళ్తా పదండి హాస్పిటల్. మాకదే నేను తలని కొరివితో గొక్కుకోవడం అంటే ఇదే. డాక్టర్ గారు హాస్పిటల్ బాగా కట్టారు. ఏదన్నా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షను? బలానికి. ఓహో, ఇదెందుకు? శక్తికి. 2 ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా ఏంది నొప్పి. అమ్మా
లోపలేదో తీసి కుట్టేసినట్టుందే. ఇంతకీ ఇడ్లేరి అయ్యా అయ్యా బాబు ఎక్కడ స్వామి నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. తలెత్తండి సార్. ఎత్తలేను. తలెత్తండి సార్. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరికిదా ఎలా? అయ్యయ్యో పోచెత్తలే ఇలియానా త్రిష నేను తారా ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో నా కిడ్నీ. అబ్బా ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నా అంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గొళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమో నందగోపాలం అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కోసేసారా? అబ్బే మన పెరట్లో పాదులో కాదమ్మా, మొన్న వనస్థలిపురంలో మా వేలు విడిచిన మేనమావ 2 ఆళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా వాళ్ళవి. వేలు విడిచిన మేనమావ గారంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి, ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపు తింటే వెన్న ముద్దలనుకో. గోపాలయ్ అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది ఏమిటే? వీడి పిచ్చి గాని గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. ఇవి 2 ప్యాక్ చేయండి. ఓకే మేడం. అవును మావయ్య, నాన్న నన్ను కలవలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి విషయం తెలియలేదు. కానీ శ్రీరామ్కి ఇదంతా తెలిసే ఉంటుంది కదమ్మా. అయితే నన్ను కావాలని ఆట పట్టించాడన్నమాట. ఓ పని చేద్దాం మావయ్య, తన్ని సరదాగా ఏడిపిస్తాను, దెబ్బకి కంగారు పడి వచ్చేస్తాడు. ఆ పని చేయమ్మా, అబ్బాయి నేను చూసినట్టుంటుంది. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, ఇట్స్ ఓవర్ శ్రీరామ్, అంతా అయిపోయింది. ఏమైంది? నీ గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలిసిపోయింది. ఫ్లాష్ బ్యాకా? నీ క్లాస్ లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేదట కదా? అవును. అయితే ఆ అమ్మాయితో నీకేదో ఎఫ్ఐఆర్ ఉందని మా వాళ్ళకి తెలిసింది. వాట్ ఆర్ యు సేయింగ్? నువ్వు నమ్మావా? నాకు ఓకే శ్రీరామ్, కానీ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు, చాలా సెన్సిటివ్. నీతో పెళ్ళనేది ఇక మర్చిపోమన్నారు. ఈరోజు ఏప్రిల్ 1 కాదు, మార్చ్ 31. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అమీర్పేట్ కళానికేతన్లో. ఇంకా ఎంతసేపు ఉంటావు? వెళ్ళాలి, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. సింధు, నా కోసం 10 minutes వెయిట్ చేయి ప్లీజ్. పక్కన కాఫీ డేలో కలుద్దాం. 10 minutes లో ఎలా వస్తావు శ్రీరామ్? 10 minutes కాకపోతే 5 minutes లో వస్తాను. దట్స్ మై ప్రాబ్లం. సింధు అటు మావయ్య దొంగ. What would you like to have, ma'am? No thanks, I'm just waiting for a friend. It's okay, ma'am. ఏమన్నా తీసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ కాఫీ 100 రూపీస్ మావయ్య. షాప్ లో ½ కేజీ కాఫీ పొడి కొనుక్కోవచ్చు. అమ్మయ్యా, ఉన్నావుగా. సింధు, లక్ష్మి నా క్లాస్మేట్ అంతే. మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అయినా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అమీర్పేటలోనే ఉంటుంది. ఆహా, పెళ్ళైనా ఇంకా టచ్ లోనే ఉన్నారన్నమాట. సింధు, బిలీవ్ మీ ప్లీజ్.
ఈయన మా మావయ్య. మావయ్య? అమ్మయ్య, మీ నాన్నగారు అనుకున్నా. హలో సార్. మా నాన్న తెలీదా? అయితే మీరు నాకు బాబాయ్ గారు అవుతారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, నాకంత సీన్ లేదండి. అయితే నీకు లక్ష్మితో నిజంగా సంబంధం లేదంటావు? నిప్పులు ఎందుకు పొగరాదు కదా. కాల్చండి సార్, పర్లేదు. అయితే ఆ లక్ష్మి వేరు, మీ లక్ష్మి వేరు అంటారు. అమ్మయ్య, నా లక్ష్మిని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీ లక్ష్మ బాగా అర్థం చేసుకున్నాను. ఇంక వెళ్దాం. ఏమండి ఇంత దాకా వచ్చాక మిడిల్ డ్రాప్ చేస్తే అన్యాయం అయిపోతానండి. మీకు అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి, సాయంత్రం మనకు పెళ్లి ఉంది కదా, అక్కడికి లక్ష్మిని తీసుకొస్తాను. ఇంత పిల్లలండి బాబు, ఇద్దరిని నేనే ఎత్తుకొస్తాను. ఓకేనా? మనకో పెళ్ళేంటి? మన పెళ్ళే కదా. మరి పెళ్ళెక్కడో? అదే మన రాజరాజేశ్వరి కళ్యాణ మండపం. ఇది కరెక్ట్ గానే చెప్పావు. ఎన్ని గంటలకో? 9:30కి. ఓ 2 hours ముందుంటే సరిపోతుంది. మిమ్మల్ని పికప్ చేసుకోనా? పికప్ చేసుకుంటావా? ఇది చాలా ఎక్స్ట్రా. ఓ మీ ఇంట్లో ప్రాబ్లం కదా, సర్లేండి మనం అక్కడే కలుద్దాం. అయినా నేను లక్ష్మిని తీసుకురావాలి కదా. అయితే మీరు లక్ష్మిని కూడా తీసుకొస్తారన్నమాట. తప్పకుండానండి. లక్ష్మిని తీసుకురాకపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా మీరు తప్పకుండా వస్తున్నారుగా. నేను రాకుండా పెళ్ళా? గుడ్ జోక్. ఇంతకీ లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లేనట్ట? అవ్వకపోతే నాకు ప్రాబ్లం కదా సార్. వెరీ గుడ్ జోక్. పెళ్లి కాకముందే ఇలా ఉంది బతుకు. ఎక్కట్నేదేట్రా? పోనీ ఇంకో సీసా ఎక్కిద్దామన్నా? ఓ గలాస్ థియేటరా. టీయా? ఆ ఏనుగా నా నెత్తి మీదకి ఎక్కిసినాడు. అదేంటన్నా పెట్రోల్ బండికి కిరసనాయిల్ పోసినట్టు ఫుల్ బాటిల్ పీకి చాయ్ అంటున్నావు? థియేటర్ మనది తాగీయడానికి కాదు, వాగీయడానికి. 5 ఏళ్ళప్పుడు ఆ వేణుగాడు ఇట్టగా థియేటర్కి వచ్చి అదేంటన్నా వేడి పెట్టి ఎలా ఒప్పేసుకున్నావు? ఏంటన్నా 10 ఏళ్ళప్పుడు ఇట్టగా టీ పడితే తుడిచేసేవాడు. 15 ఏళ్ల వయసప్పుడు నా ఆఫీసులో చెదారం ఉడిచేవాడు. ఆ తర్వాత అయిపు లేకపోతే అనాథ కుర్రోడు కదా, అడ్రస్ లేకుండా పోయాడు అనుకున్నా. MBA చదువు వచ్చి అవ్వారు అన్నాడు. ఉద్యోగం అడుగుతున్నాడేమో అనుకుని మేనేజర్ని ఇట్టాగే నాకు సపోర్టింగ్ గా ఉంటాడు అనుకున్నా. కానీ ఇలా పోర్ట్లోనే నాకు పోటీగా కంపెనీ ఓపెన్ చేసేసినాడు. సీసాలో సరుకైపోనాదేమో గాని ఈ సింహాచలం నాయుడు ఒంట్లో పవర్ తగ్గనేదిరా. మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, మొలిసినా ఎదగదు, ఎదిగినా బతకదు. ఓపెనింగ్ రోజునే ఆడి కంపెనీ క్లోజింగ్ అయిపోవాలి. రిబ్బన్ కట్ కాకుండానే ఆడి తల కటింగ్ అయిపోవాలి. నమస్కారం. కూర్చోండి. నమస్తే. జయప్రకాష్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఫ్లైట్ లో వచ్చేసరికి లేట్ అయిపోయినది. అందుకే మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టేసినాం. క్షమించాలా? మా విశాఖ పవర్ ప్రాజెక్ట్ పెట్టి 2 ఏళ్లైన సందర్భంగా దానికి సహకరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనల్ని ఏంటి జేపీ గారి కాళ్ళు చేతులు. హలో, రేపే డిస్పాచ్ చేసి. అలాగే సార్. నువ్వు వేణు కదూ? అవునండి. ఏంటయ్యా నీ స్టైలే మారిపోయింది, ఏంటి కదా? ఇవాళ పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. సింహాచలం నాయుడు గారిని తీసుకెళ్దామని వచ్చాను. వెరీ గుడ్. వెళ్ళవయ్యా. నీ దగ్గర పనిచేసిన కుర్రాడు పైకొస్తున్నాడంటే నీకు ఆనందమే కదా. వెళ్ళు. టేక్ హిమ్. థ్యాంక్ యూ. రండి రండి. వేణు వచ్చాడు. కట్టడరా, ఆడొచ్చాడు. మళ్ళీ ఆడు చూసాడంటే ఆడు 4 పీకుతాడు. ఇటు అప్పులు. నాయుడు గారు రండి, అందరూ మీకోసమే వెయిటింగ్. కమాన్. సార్ రిబ్బన్ కట్టింగ్ కోసం వచ్చారు, ఇంకా కడుతున్నారేంటి? వీళ్ళకి పీకడం తప్ప కట్టడం రాదు. వేణు పీకడం ఏంటి? ఏం లేదు సార్, ఎవడో వీళ్ళని పంపి తోరణాలు పీకేమన్నాడు, కుర్చీలు ఎరక్కొట్టమన్నాడు. ఎవడా వెధవా అని అడిగితే వీడు చెప్పడం లేదు. పెద్దవారు మీరు అడిగితే చెప్తాడేమో. ఎవరు పీకమన్నాడు? అలా అడిగితే చెప్పడు. ఓ 2 పీకండి. ఇంత పిరికి వెధవని నమ్ముకున్నాడు, వాడెంత వెధవ ఏంటాడు. రిబ్బన్ కాదు, కత్తి. థ్యాంక్ యూ సార్. పద నీ అంత ఎదవ నన్ను పుట్టినాక చూడలేదు. నా చేత ఓపెనింగ్ చేసినావు. సాలిడ్. కలిసిపోతుంది. కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారంటే. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి.
ఈ 3 మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ഞാൻ కొంచెం సంసారిക്കണം. సంసారం చేస్తుందా? ఇదేంటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, ఇలా అమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఇలా అమ్మ నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి అచ్చా. ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. Yes. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏటెట్ నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయినప్పటి నుంచి పెళ్లి వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను. చెప్పండి, ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ. నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. మరి తల కడితే టీ కాఫీ పెట్టడం నేర్పుతావా? సరసులే. నువ్వేటి స్నానం చేసాక తుడిచిపోకుండా బట్టలు వేసుకొని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్ ని. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్ నీది? ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తాలే. వర్మ 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 కుర్మ వర్మ. నేను అన్ని దేశాల వంటలు చేయంతాను. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. నువ్వేటి వెళ్ళిపోయిన వాడికి పియ్యవా? కాదు, ఎంఏ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? నీకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగళారాను నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా కాదు, ఫ్యాషన్ డిజైనర్. ముందండి ప్రిన్సిపాల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుతున్నాను. కలుస్తానండి, అండోడు మండిపోతుంది కదా. చాలా సంతోషంగా ఉన్నాను. నాకున్న ఒకే ఒక్క శత్రు పోయాడు. తమ్ములం గారు, మీ శత్రువు రావడం మీకు ఆనందమే కదా. నేను ఎప్పుడో చెప్పానండి, మీతో పెట్టుకున్నవాడు ఎవడైనా అడ్రస్ లేకుండా పోతాడని. ఇవాళ నుంచి వైజాగ్ సిటీ అంతా మీ కోట. ఇంకా మిమ్మల్ని ఎదిరించే మగాడెవడండి? రేయ్, నువ్వు నీకు మా అన్నయ్యకి మధ్య ఉన్న గొడవలేంటో నాకు తెలీదు. ఇక మీదట మా అన్నయ్య మీ దారికి అడ్డురాడు. ఇంతటితో వదిలేందని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. అన్నయ్య ఏం వాగుతున్నాడు? తమ్ముడు గారు మంచి మూడ్లో ఉన్నారు. మూడు మారిపోయే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిలేండి తమ్ముడు గారు, ఏదో పొరపాటున ఇక్కడికి వచ్చాడు. నేను ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను. ఏంటే? నా పేరు కృష్ణ, మా అన్నయ్య పేరు గురు. ఏ గురు? నువ్వే గురు అయితే చచ్చిపోయాడు అనుకుంటున్నావో ఆ గురు. గురు ఇంకా చావలేదా? చూడు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మా అన్నయ్యని తీసుకుని నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. మా అన్నయ్య జోలికి రావద్దని చెప్పడానికి వచ్చాను. ఆగాగాగాగాగు, చెప్తాను విను. గురు ఈ ఊరి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే వాడి శవమే వెళుతుంది. మా అన్నయ్యని ఊరికి తీసుకెళ్లే తీరుతా. ఎవడ్డొచ్చినా అడ్డంగా నరికేస్తా. అడ్డొచ్చేవాడు ఎవడో కాదురా, యమ్ముడు. భయపడేవాడికి తాడు కూడా పాములా కనపడుతుంది. దమ్ముని వాడిని చూస్తే యముడి కూడా దాడ పొడుతుంది. నేనున్నంత వరకు మా అన్నయ్యని ఏసేయడం కాదు కదా, వాడి వెంట్రుక పీకడం కూడా మీ వల్ల కాదు. నువ్వు కొడితే పైసలు ఇస్తారు, నేను కొడితే పైకి పోతారు. నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు నరికితే నేను నరుకుతా. నేనే చేస్తాననుకుంటే నాకంటే ముందు నువ్వు చేస్తావు. నాయనా,
నా చోటుకొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడెళ్తున్నావంటే నువ్వు పెద్ద పిస్తావేరా. ఇప్పటిదాకా చాలా మంది నేనెవరో తెలియక చచ్చారు. నువ్వొక్కడవైనా నేనెవరో తెలుసుకొని చావు. అమ్మల్లారా, అయ్యలారా, అక్కల్లారా, అన్నల్లారా, రండి బాబు రండి. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నోళ్ళ నొప్పులు, తోళ్ళ నొప్పులు, తల నొప్పి, మొల నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, తొంటి నొప్పి, వంటి నొప్పి, ఆ నొప్పి ఏ నొప్పి అయినా చేతితో తీసి పారేసినట్టు, కాలుతో తిని తరిమేసినట్టు పోతుంది. ఉబ్బసం, ఆయాసం, మూలశంక ఒకటేమిటి, ఎలాంటి బాధలైనా చిటికిలో మాయం. ఇది మాయామర్మం కాదు బాబు, ఇంద్రజాలం మహేంద్రజాలం అంతకన్నా కాదు. మీ ఒంట్లో విద్యుత్ లేకపోతే సమరదాకా వెళ్ళక్కర్లేదు. నేనిచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ వాడితే చాలు, మీ సమస్య ఇట్టే తీరిపోతుంది. మానవ నాడి మండలానికి విందు, నేనిచ్చే మందు. రండి బాబు రండి, రండి బాబు రండి, వచ్చి తీసుకోండి. ఆలోచించిన ఇంజనీర్ తీసుకుని ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, గురువా నన్ను నువ్వే కాపాడాలి. నేను నిన్ను కాపాడటం ఏంటే బాబు, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడుక్కో. అది కాదు గురువా, నా పేరు మన్మధురావు. ఆహా, పేరులోనే కాదు నీలోనూ మన్మధుడు ఉట్టి పడుతున్నాడు. ఏం లాభం గురువా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు మన్మధురావే, కానీ దానికి న్యాయం చేయలేకపోతున్నా. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు గురువా, నేను అన్నిట్లోనే పర్ఫెక్టే, ఒక్క మ్యాటర్లో తప్ప. ఆ మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. మరి గోడ మీద సిరిగిపోయిన ఐశ్వర్యరాయ్ పోస్టర్ చూసినా, దండె మీద సీకిపోయిన కాటన్ సీర చూసినా, గుండె ఏంటది గులాబ్ జామ్ అయిపోతుంది. మంచిదే కదయ్యా, పైగా అది ఆరోగ్యవంతుల లక్షణం కూడా. నువ్వు చెప్పేది నిజమే అనుకో. అందమైన అమ్మాయిని చూడగానే 90 దాకా వెళ్ళిపోయిన మీటరు తీరా స్పాట్ కి టచ్ చేసరికి 0కి పడిపోతుంది. అందుకని మంచి లేహ్యం ఏదైనా ఇచ్చామనుకో మీటర్ ఎందుకు ఇవ్వను? బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ చార్జ్ చేసుకోము. ఇది అంతే, నేనిచ్చే మందు పొందుకు ముందు విందులో వేసుకున్నాం అనుకో, ఇక నైట్ అంతా సందడే సందడి. బాబు అది తొందరగా ఇచ్చి, ఆటోలో జాంగ్రీ వెయిటింగ్. ఓహో, ఇది నయగ్రా ఫాల్స్ నుంచి తెచ్చిన వయగ్రా ఫాల్స్. ముందు 10 100 నోట్లు చేతిలో పెడితే ఇది నీ చేతిలో పెడతా. అయితే ఈ పోటీకి తక్కువ తీసుకెళ్ళు. అమ్మా, కాఫీ. ఎంత షోక్గా పట్టుకున్నాడే సిగరెట్. ఎప్పటి నుంచిరా నీకు అలవాటు? దేవుడి మీద ఒట్టు, అసలు నాకు అలవాటే లేదు. ఒరే, నువ్వు గుడికి వెళ్ళేది అమ్మాయిల కోసం, నా దేవుడికి కూడా తెలుసు. నీలాంటి యదవులు దేవుడి మీద ఒట్టేయకూడదు. అయితే నీ మీద ఒట్టు. ఒసేయ్, నీ బొట్టు. అమ్మమ్మో, ఏకంగా నా మంగళసూత్రానికి ఎసరు పెట్టావా? ఇప్పుడు అర్థమైంది. చెప్పుడు మాటలు విని నన్ను అనుమానిస్తున్నారు. ఓహో, అయితే డైరెక్ట్ గా చూపించమంటావు ఏమిటి సినిమా? అచ్చా అలాగే ఉన్నాడు. ఎవడీడు? మీ తమ్ముడు. నటించకరా నట సార్వభౌమ. ఈసారి నీ నోట్లో సిగరెట్ చూశాననుకో, ఏం చేస్తానో తెలుసా? నన్ను కాలుస్తావా? నేను సిగరెట్ కాలుస్తా, మీ అమ్మ చేత సిగరెట్ కాల్పిస్తా, ఆఖరికి మీ చెల్లెలు కూడా సిగరెట్ కాలుస్తుంది. చట్టబద్ధమైన హెచ్చరిక, సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ చస్తారు. అర్థమైందిగా? వెళ్ళు, వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రిపేర్గా. యాదవ ఫోటోలు ఎవరు పంపించారు నాన్న? చెప్పను నాన్న. లేచి నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇంకా బతుకున్నాను సీను. లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడిని. ఆయనకి రాజకీయాల మీదే విరక్తి కలిగింది సీను. మన పార్టీ అధికారంలో లేకపోయినా సరే పార్టీని కార్యకర్తల్ని బతికించుకుంటూ వచ్చాను. పార్టీ కట్టుబడ్డ వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇమ్మని చెప్పాను. కానీ నా మాట వినకుండా ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న నరసింహారావు అనేవాడు 2 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చానని చెప్పి వాడికి ఇచ్చారు. దానికి నేను బాధపడలేదు. కానీ పార్టీలో సీనియర్నైనా నన్ను పక్కన పెట్టి మంత్రి పదవి కూడా వాడికే కట్టబెడుతుంటే అసలు నేను రాజకీయాలకి పనికిరానేమో అనిపిస్తోంది సీను. మంత్రి పదవి అన్నయ్యకి ఇవ్వకుండా
ఎలక్షన్ ముందు పార్టీలో చేరిన నర్సరాకు ఇచ్చాడు సీను. నరసింహారావు లేకుంటే మంత్రి పదవి మన లోకేశ్వరరావుకి వచ్చిండే సీను. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మీ అందరి ఆశీర్వాదంతో మంత్రిని కాబోతున్నా. మీ అందరి సహకారంతో ఈ జిల్లాని నంబర్ 1 గా నిలుపుతానని చెబుతున్నా. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మీరు మంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు, నమస్తే అమ్మా. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మంత్రి గారు, థ్యాంక్ యూ. మంత్రి గారు, బెస్ట్ ఆఫ్ లక్. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు. సీను, ఇవాళ నుంచి ఇది నీ జిల్లా, ఇది సీనుగారి జిల్లా, ఇది సీనుగారి జిల్లా, ఇది సీనుగారి జిల్లా. వసుంధర, ఈ జిల్లాకి సీనుగారి పేరు పెట్టుకుందాం. ఇది సీనుగారి జిల్లా, సీనుగారి జిల్లా అంతే. జైల్లో కూర్చుంటే జిల్లా సీనుగాడిది ఎలా అవుతుంది? అందుకే గాయం పేరుతో హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఏమండి, మన సీను జైలుకి వెళ్లకుండా ఎప్పటికీ హాస్పిటల్లో ఉండేలా ప్లాన్ చేద్దామండి. అన్న ప్రమాణ స్వీకారం మనం హాస్పిటల్ నుంచి టీవీలో చూద్దాం. వెలగపూడి లోకేశ్వరరావు అని నేను రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఈ శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, వెలగపూడి లోకేశ్వరరావు అని నేను ప్రజా శ్రేయస్సు కోసం నిస్వార్థంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా నా విధులను నిర్వర్తిస్తానని మనస్సాక్షి మీద ప్రమాణం చేస్తున్నా. ఏంటమ్మో కళ్ళు ఎక్కడున్నాయి? నా బండికి ఏమైనా అయ్యుంటే తెలిసేది నీ సంగతి. పోనీలేమ్మా, తగల్లేదుగా? తగల్లేదా? నువ్వా? ఇదిగో మల్లేశు, పులి, శంకరన్న, రండి. మళ్ళీ ఏమైంది? ఏమైందంట విన్నా? యాక్సిడెంట్. మళ్ళీ నువ్వు తప్పుకో, మేము చూసుకుంటాం. అయ్య బాబాయ్, 2 నిమ్మలు అవుటా? అయితే మినిమం 3000 కట్టి కదలండి. యాక్సిడెంట్ లేదు, కడుపు గుట్టు లేదు. ఎలా? ఇదిగో శంకరన్న, ఏ గుట్ల గోపే మొన్న మన శివాశాంని నాన్న అల్లరి చేసింది. అమ్మని గిదేనా? అవునన్నా, దీని దశ బాగుండి ఆ రోజు శివయ్య అడ్డుపడ్డాడు గాని, లేకపోతే దీన్ని అప్పుడే అప్ అండ్ డౌన్ ఐరన్ చేస్తుండేదాన్ని. ఎందుకు ఇలా గొడవ చేస్తారు మీరు? ప్రిన్సిపల్ గారు మళ్ళీ మేడం గారు ఎవరు అనుకుంటున్నావు? మా ప్రిన్సిపల్ గారు. అవును, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. శివ, ఏమిటిది? లేవండి. మీరు మమ్మల్ని క్షమించాలంటేనే లేస్తాం. అంతే. సర్లే, లేవండి. నమస్తే మేడం. శివ, శ్యామ్, తెలిసి తెలియనితనంతో మేఘమాల చేసిన పొరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. అందుకే తనతో మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. అంత మాట అనకండి. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అయినా మా కోసం మీరు ఇంత దూరం రావడం మా అదృష్టం. అదే మేడం మా ఇల్లు. రండి. రేపులి టీ పట్రా. చిటికలు తెచ్చేస్తాను. వాడెందుకు? నేను చేస్తాగా. అవును, నువ్వు చేస్తావే. మేడం తాగొద్దు. పొద్దున్న తాగితే వాంతులు అయితే అసలే డాక్టర్ కూడా లేడు. రండమ్మా, రండి. కూర్చోండి. తప్పండి 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 తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా. ఆ సిరిని తిప్పి తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా.
ఇతని పేరు పులిగోపాల్ మేడం. సినిమాలో చిన్న చితక రౌడీ వేషాలు వేస్తుంటాడు, కానీ మనసు మాత్రం వెన్న. నమస్తే. ఈయన మా శంకరం బాబాయ్. ఆటో నడుపుతూ ఈ కాలనీకి కొండంత అండగా ఉంటాడు. మేమంటే ప్రాణం. ఈవిడేం చిన్నిల్లా? అయ్యో అరే మెల్లోడా, ఇప్పుడు చిన్నిల్లు గురించి చెప్పాలన్నారు నీ పెద్దల గురించి చెప్పలేదు కదా. ఇతను మల్లేష్ మేడం. నమస్తే మేడం. ఇతను బెల్ట్ బాబ్జీ. నమస్తే. ఏం చేస్తున్నా? ఏం చేయరమ్మా, ఏ కారుగా లెక్క ఊర్ల మీద వడుడు, తినుడు, తిరుగుడు. జోకా కాదురా, సీరియస్. అందరి గురించి చెప్పారు గాని ఈ అల్లరి పిల్ల గురించి చెప్పలేదే. అబ్బో, దాని గురించి చెప్పాలంటే పెద్ద రామాయణమే ఉన్నది. దీని ఇస్త్రీ పెట్టేదానికంటే ఖాళీలో ఎవరు బట్టలే వేసుకోరు అన్నా, అంటే ఇస్త్రీ లేని బట్టలు వేసుకోరు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయిన వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెలో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలు ఎలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. మేడం. అవును శివ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996లో మా రెండు ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటూ వాళ్ళని అడిగితే కొంచెం కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్ గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ లా బ్రీఫ్ గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ సోడల్లాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొడితే ఎడగొట్టారండి, దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా? గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే ఏమయ్యా సర్వేరు, మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందనో, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడతా? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి. ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ వేస్ట్ చేయంతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలుగా వస్తారు. కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాముల వారికి సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములవారిని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం రెండోళ్ళకన్నీ సరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత. గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు చూపేద్దామనా? అదేం కుదరదు. రాములోరు మీకు, సీతమ్మోరు మాకు. మీ పూజలు మీయి, మా పూజలు మాయి. మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయా మధ్య నుంచి లేను ఎరా. అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములు కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారికి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ? కెమెరా తిప్పు. ఆ ధ్వజస్తంభానికి. నువ్వు నాతో నగలకొండానికి వస్తావు అనుకోలేదు సిరి. నేను రావాలనుకోలేదు, డాడీ పంపారు. అవును, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? తిరుపతి. మీ డాడీ మన పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి. మన ఫస్ట్ నైట్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి తిరుపతేనా? భక్తేనా నీకు అస్మాట్లుని? ఇదేంటి ఇక్కడ పేలింది? దేవుణ్ణి అన్నందుకు మీ కళ్ళు పేలాలి. టైర్ పేలింది, సంతోషించండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.
నమస్కారం స్వామి. పాలకడలి మీద లక్ష్మీదేవిలో ఉన్నావు. ఎవరి తల్లి నువ్వు? ఎవరు నువ్వు? ఎవరితను? మీ డ్రైవరా? నీ కంటికి ఎలా కనపడుతున్నానా? పోనీ పనోడువా? నిన్ను సాయిరాం, ఆవేశం బీపీకి దారి తీస్తుంది నాయనా. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాళ్ళ నాన్నకి? యాక్సిడెంట్. సాయి లీల ట్రైన్ ని బస్సు గుద్దేసింది. ఆయన బస్సులో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు నాయనా, నీకు వేరే ఏర్పాటుంది. ఏంటిది? గోల్డ్ చైనా? కళ్ళల్లోకి చూడు నాయనా. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. పదండి నాయనా, పోదాం. పౌడర్ ఏంటి మత్తుగా ఉంది?